హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో 9th క్లాస్ మ్యాథమెటిక్స్ పైన వీడియోస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ వీడియో అనేది 9th క్లాస్ మ్యాథమెటిక్స్లో ఫస్ట్ చాప్టర్ అయిన నెంబర్ సిస్టంలోని వీడియో అనమాట. ఇది వచ్చి మనకి పార్ట్ 5, అంటే ఆల్రెడీ 4 వీడియోస్ అయిపోయినాయి. అవంతా మీరు పార్ట్ 1 నుండి చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో, అంటే మీకు ఇక్కడ 9th క్లాస్ ఫస్ట్ చాప్టర్ అని కనిపిస్తుంది, దాన్ని టచ్ చేస్తే పార్ట్ 1కి వెళ్తారు. పార్ట్ 1 నుండి 1/1 వీడియోస్ చూడొచ్చు. ఈ విధంగా మ్యాక్సిమం మనం 9th క్లాస్లోనే అన్ని చాప్టర్స్ పైన వీడియోస్ చేద్దాం. ఓకేనా? సరే, ఇంకా క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈ వీడియోలో మనము ఎక్సర్సైజ్ 1.3లోని 4th ప్రాబ్లం నుండి కంటిన్యూ చేద్దాం. అంటే ప్రీవియస్ వీడియోలో ఈ ఎక్సర్సైజ్లోనే 3rd ప్రాబ్లం వరకు చేసాం. ఇక్కడ 4th ప్రాబ్లం నుండి కంటిన్యూ. ఓకేనా? సరే, క్వశ్చన్ ఒకసారి చూశారంటే ఏమి ఇచ్చాడు? ఎక్స్ప్రెస్ 0.999 అండ్ సో ఆన్ ఇన్ ది ఫార్మ్ p/q. అంటే ఇలా ఇచ్చిన డెసిమల్ని మనం p/q ఫామ్లో మెన్షన్ చేయాలి. అయితే ఇది ఏ టైప్ ఆఫ్ డెసిమల్? మీకు 3 టైప్స్ చెప్పా కదా, అందులో సెకండ్ వన్ ఏమి? నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్, లేదా ఏమనొచ్చు? నాన్ టర్మినేటింగ్ అండ్ రికరింగ్ డెసిమల్ అనొచ్చు. ఓకేనా? దీన్ని మనం ఏం చేయాలి? p/q ఫామ్లో మార్చాలి. అయితే ఇంకేం చెప్పాడంటే, ఆర్ యూ సర్ప్రైజ్డ్ బై యువర్ ఆన్సర్. మనం సర్ప్రైజ్ అవ్వాలంట మన ఆన్సర్తో. దానికి ఏం చేయాలి మనము? విత్ యువర్ టీచర్ అండ్ క్లాస్మేట్స్ డిస్కస్ వై ది ఆన్సర్ మేక్స్ సెన్స్. అంటే ఇలా సర్ప్రైజ్ అవ్వడానికి రీజన్ ఏంటి? మీ టీచర్తో, మీ క్లాస్మేట్స్తో డిస్కషన్ చేయాలి. యాక్చువల్గా ఇది ప్రాజెక్ట్ వర్క్గా కూడా ఇస్తారు ఈ ప్రాబ్లమ్ని, బట్ నేనైతే నార్మల్ ప్రాబ్లం ప్రకారం మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఒకసారి మీ క్లాస్మేట్స్తో డిస్కషన్ చేసి చూడండి, మీకు ఏమనిపించింది. నేను కూడా నాకేమనిపించిందో మీకు చెప్తాను. సరే, ఫస్ట్ ఏం చేయాలి? వాడు ఇచ్చింది రాసుకో. గివెన్ దట్ లెట్ x is equal to 0.99995 ఇచ్చుండాడు. సో మనం ఏం రాసుకోవచ్చు? దాన్ని x is equal to 0.9 బార్గా రాస్తాం. కానీ మనం ఇలానే కదా రాసుకుంటాం, అవునా? రాసేటప్పుడు ఇక్కడ పాయింట్ తర్వాత 5 డిజిట్స్ ఉంది కాబట్టి అది ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. నార్మల్గా ఇంతకుముందు వీడియోలో పాయింట్ తర్వాత 4 డెసిమల్స్ లేదా 6 డెసిమల్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు మనం అని చెప్పాం. కానీ ఇక్కడ 5 డెసిమల్స్ ఇచ్చాడు కాబట్టి 5 యూజ్ చేద్దాం. ఓకే, సో ఇది ఈక్వేషన్ 1. ఇప్పుడు బార్ అనేది ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎన్ని డిజిట్స్కి ఉంది? 1 డిజిట్. ఓకేనా? అంటే 1 డెసిమల్ మాత్రమే రిపీట్ అవుతుంది కాబట్టి 10 ఉండేది 10తో మల్టిప్లై చేయాలి. బై మల్టిప్లయింగ్ ఈక్వేషన్ 1 ఆన్ బోత్ సైడ్స్ విత్ 10. ఇక్కడ ఈక్వేషన్ 1 అని పెట్టా. నార్మల్గా అయితే ఈ ఈక్వేషన్ దీనిపైన వచ్చేది. అప్పుడు ఏం చేసేవాళ్ళం? మల్టిప్లయింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ 10 అని పెట్టేస్తాం, ఎందుకంటే దాని పై లైనే చేస్తాం కాబట్టి. కానీ ఇక్కడ దాని పైన ఉండే లైన్ చేయడం లేదు, దానికన్నా పైన అబో ఉండేది కాబట్టి దానికి ఆల్రెడీ ఈక్వేషన్ అని ఇస్తాం కాబట్టి ఈక్వేషన్ 1 అని మెన్షన్ చేసాం. సో మల్టిప్లై చేస్తే ఏమవుద్ది? 10 into x is equal to 10 into 0.99999 and so on. సో 10 into x అంటే 10x. సో పాయింట్ తర్వాత 10 ఉంది కాబట్టి పాయింట్ 1 డిజిట్ మూవ్ అవుతుంది. అంటే ఏమవుతుంది? ఇక్కడికి మూవ్ అయ్యి 9.9999గా మారుతుంది. సో పాయింట్ తర్వాత 4 9s వచ్చాయి, కానీ మనకి ఎన్ని ఉండాలి? ఇక్కడ 9 ఉంది. ఇక్కడ అన్ని 9సే కదా డిటోస్ ఉండడం వల్ల. సో ఇంకొక 9 తీసుకుంటాం. ఇది ఈక్వేషన్ 2. నౌ 2 - 1, ఈక్వేషన్ 2 - 1. సో అలా కూడా రాసుకోవచ్చు. 2 - 1 నేను ఎన్ని రోజులు రాసిన, ఒకవేళ ఇలా రాసుకుంటాం ఈక్వేషన్ 2 - ఈక్వేషన్ 1 అని కూడా రాసుకుంటాం అంటే రాసుకోండి, తప్పే లేదు, ఎలాగన్నా చేయొచ్చు. ఓకేనా? కాకపోతే 1 - 2 కొంచెం
ఈజీగా మీకు గుర్తుంటుంది అన్న ఉద్దేశంతో నేను చెప్పి. సో ఈక్వేషన్ 2 ఏముంది? 10x ఈజ్ ఈక్వల్ టు 9.99999 అండ్ సో 1 వచ్చి x ఈజ్ ఈక్వల్ టు 0.99999 అండ్ సో సో 9 - 9 0 0 0 0 0 పాయింట్ కింద పాయింట్ 9 - 0 అంటే 9. సో ఏమొస్తుంది? 9x. సో 9x ఈజ్ ఈక్వల్ టు 9 అంటే x ఈజ్ ఈక్వల్ టు 9/9 అంటే ఏమైంది చూడండి, x వాల్యూ 1 వచ్చింది. 9 1s are 9 1s. Therefore 0.99999 and so on వాల్యూ ఎంత? 1. ఇది సర్ప్రైజ్గా P5 చూడండి, P/Q ఫామ్ అంటే అది నార్మల్గా 1గా మారిపోయింది. ఓకేనా? ఇదే అనమాట ఆ సర్ప్రైజ్. దీనిలో ఉండేది ఏం లేదు, జస్ట్ అది 9గా మారింది. ఎందుకు ఇలా 9గా మారింది ఏమనేది అంటే మీకు రౌండ్ ఏ నెంబర్ అని ఉంటుంది, చిన్నప్పుడు నేర్చుకొని ఉంటారు. సో ఇక్కడ కూడా మనం చెప్పిస్తాం, ఎప్పుడైతే దాన్ని యూజ్ చేస్తామో అప్పుడు నేను చెప్పిస్తా. ఓకేనా? ఇప్పుడైతే ప్రెజెంట్ దాంతో పని లేదు కాబట్టి దాని ప్రకారం ఆ లాజిక్ ప్రకారం ఇక్కడ 1 అయింది. అదొకటి. రెండోది ఇదిగోండి, ఈ మెథడ్ ద్వారా 1 అవుతుంది. 0.9 వాల్యూ దేనికి ఈక్వల్ అంటే 0.999 ఈజ్ ఈక్వల్ టు 1కి ఈక్వల్. ఇదే అనమాట ఆ సర్ప్రైజ్. ఓకేనా? మామూలుగా ఫ్యాక్షన్గా వస్తుంది, ఇక్కడ ఫ్యాక్షన్గా రాకుండా 1గా వచ్చింది. ఇండైరెక్ట్గా ఇది ఫ్యాక్షన్ 1/1 ఫ్యాక్షన్. ఓకేనా? ఇంటీజర్స్ అన్ని ఫ్యాక్షన్స్ అని, అదే ఇంటీజర్స్ అన్ని రేషనల్ నెంబర్స్ అని చదివినాం కదా, ఆ లాజిక్ ప్రకారం ఇది. ఓకేనా? ఇది దీనిలో ఉండే ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఈ 4th ప్రాబ్లం నీట్గా నోట్ చేసుకోండి. ఈ ఆన్సర్ ఎత్తి కింద రాసుకోండి, నాకు ప్లేస్ లేదని నేను ఆ పక్క రాసా. ఓకేనా? రాసుకోండి నీట్గా. నెక్స్ట్ 5th ప్రాబ్లం చూద్దాం. సో ఒకసారి క్వశ్చన్ చూశారంటే ఏమి, వాట్ కెన్ ది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డిజిట్స్ బీ ఇన్ ది రిపీటింగ్ blocks of the digits in the decimal expansion of 1/17. Perform the division to check your answer. అంటే ఇక్కడ మీకు క్వశ్చన్లో రిపీటింగ్ అని ఉంది, సో జస్ట్ రిపీటింగ్ అని ఉంది. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, సార్ జస్ట్ రిపీటింగ్ మాత్రం మనం ఎక్కడ చెప్పుకున్నామని. ఇక్కడ రిపీటింగ్ ఉందంటే దాని ముందర నాన్ టర్మినేటింగ్ ఉంది అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? డెసిమల్స్లో మనకి 3 టైప్స్ కదా, ఇది సెకండ్ టైప్. ఏంటది? నాన్ టర్మినేటింగ్ అండ్ రిపీటింగ్. సో షార్ట్ ఫామ్గా జస్ట్ రిపీటింగ్ మాత్రం ఇచ్చాడు, అంతే, ఇంకేం లేదు. సో ఆ రిపీటింగ్ మ్యాక్సిమం నెంబర్ అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అది మనం చెప్పాలి. అంటే మనం ఇంతకుముందు చేసాం 2 లెక్కలు, 0.6 బార్ గుర్తుందా, అలాగే 0.27 బార్, అలాగే 0.001 బార్. దీనిలో ఒక డిజిట్ రిపీట్ అయింది, ఒక డిజిట్ అంటే ఒక డెసిమల్ రిపీట్ అవుతుంది. దీనిలో 2 డెసిమల్స్ రిపీట్ అయినాయి, ఇక్కడ 3 డెసిమల్స్. అలా దీనిలో మ్యాక్సిమం ఉందంట. ఆ మ్యాక్సిమం ఏంటో మనం కనుక్కోవాలి. అయితే ఇక్కడ ఏం చెప్పాడంటే 1/17 ఇచ్చాడు. సో మీలో చాలామందికి 17 టేబుల్ రాదు. మ్యాక్సిమం అందరికీ 12 వరకు నేర్చుకొని ఉంటారు, చాలా రేర్ కేసులో 20 వరకు నేర్చుకుంటారు. అందువల్ల మేము మొదటి నుంచి మ్యాథ్స్ టీచర్స్ ఎవరైనా కానివ్వండి, జెంట్స్ కానీ లేడీస్ కానీ, ఎప్పుడు కూడా 20 వరకు మినిమం టేబుల్స్ నేర్చుకొని ఉండండి అని చెప్పేది. సరే, ఇంకా ఒకవేళ నేర్చుకోకుండా ఉన్న ప్రాబ్లం లేదు, 12 వరకు మ్యాక్సిమం నేర్చుకోండి కనీసం. సరే, ఇక్కడ 17 టేబుల్ రాసుకున్నా, ఎవరికైతే రాదో వాళ్ళకి యూస్ అవ్వాలని రాశాం. ఇక్కడ రాయాల ప్రతి చోట 17, ఎందుకంటే ఈ డివిజన్ చాలా పెద్దదిగా వస్తుంది చూడండి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డిజిట్స్. అందువల్ల కన్ఫ్యూజ్ ఉండకూడదు ఉద్దేశంతో జస్ట్ ఒక లైన్ తీసేసి రాసినాము, తప్పులు పోకూడదు. సరే, ఇంకా చేద్దాం. సో ఏం చేయాలి, దీన్ని డివిజన్ చేయాలి. సో ఇక్కడ చేస్తా చూడు, 17తో 1ని డివిజన్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేస్తాం, పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటాం. ఓకేనా? ఇంకా డివిజన్ స్టార్ట్ అయిపోయినట్లే ఇక్కడ. సో ఇక్కడ 10 వచ్చింది, 17 కన్నా తక్కువ ఉందాడా? లేదు. అంటే ఏమని, 17 zeros are, అది మర్చిపోకూడదు. 17 zeros are 0. సబ్ట్రాక్షన్ చేస్తే 10. సో పాయింట్ ఉంది కాబట్టి 0. 17 టేబుల్లో 100 లేదు, కానీ 100 కన్నా తక్కువ 85 ఉంది. ఎప్పుడు? 17 5s 85. సబ్ట్రాక్షన్ చేస్తే 15.
సో ఇది మనకి ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ ఎక్కడ ఆపాలో మనకి తెలీదు. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. సో రిపీటింగ్ అయ్యేటప్పుడు ఎక్కడ రిపీటింగ్ అవుతుంది ఐడెంటిఫై చేయడం కొంచెం డిఫికల్ట్. అందుకు నేను చెప్పే టెక్నిక్ ఇలా. ఈ ఒక్క డివిజన్ గుర్తుపెట్టుకోండి. దేనికైనా సరే ఫస్ట్ వచ్చే డివిజన్, ఈ సబ్ట్రాక్షన్ ఇదంతా గుర్తుపెట్టుకున్నారంటే చాలు. ఇక్కడ కూడా తీసుకొని ఉండొచ్చు, కానీ ఇక్కడ 0 ఉంది. కన్‌ఫ్యూజ్ అయిపోతారు. అందువల్ల నెంబర్‌తో ఉండేది నేను తీసుకున్నాను. ఓకేనా? మళ్ళీ ఇది ఎక్కడైతే రిపీట్ అవుతుందో అక్కడికి మనం ఆపేయాలి డివిజన్. ఇంక చేయకూడదు. అక్కడి నుంచి రిపీటింగ్ రాస్తాం. ఎలా అనేది నేను నేర్పిస్తాలేండి. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ 15 ఉంది. పాయింట్ ఉండడం వల్ల 0 వస్తది. 150 లేదు. సో 8 జార్ 135. 8 జార్ 135. సో సబ్ట్రాక్షన్ చేస్తే 136. 130. సబ్ట్రాక్షన్ చేస్తే 4, 1. సో పాయింట్ ఉంది కాబట్టి 0. 140 లేదు. మళ్ళీ 8 జారే 136. సో సబ్ట్రాక్షన్ చేస్తే 4. పాయింట్ ఉండడం వల్ల 0 వచ్చేస్తుంది. సో 40 లేదు. 34 ఉంది. 17 2 జా 34. సో సబ్ట్రాక్షన్ చేస్తే 6. సో పాయింట్ ఉండడం వల్ల 0. 60 లేదు. 51 ఉంది. సో 3 జా 17 3 జా 51. సబ్ట్రాక్షన్ చేస్తే 9. పాయింట్ ఉంది కాబట్టి 0. 90 ఉందా? లేదు. 5 ఉంది. 5 జా 85. చాలామంది ఇక్కడితో అయిపోయింది అనుకుంటారు. ఎందుకంటే చూడండి, ఇక్కడ 5 వచ్చింది, ఇక్కడ 5 వచ్చింది. చాలామంది చేసే తప్పు అదే. 5 వచ్చింది కదా అని ఆపేస్తాం. కాదు, నేను అందుకే ఇక్కడ డివిజన్ చెప్పింది. ఈ డివిజన్తో ఇది మ్యాచ్ అయిందా? మ్యాచ్ అవ్వలేదు. ఇది టెక్నిక్ అన్నమాట. ఓకేనా? సరే, ఇప్పుడు పోయినామంటే ఎంత వస్తుంది? 5. పాయింట్ ఉండడం వల్ల 0. సో ఏమొస్తుంది? 2. చూడండి, మారిపోయింది ఇక్కడ. అందుకు నేను చెప్పింది ఇలాంటి టెక్నిక్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పిస్తానండి ప్రతి వీడియోలోను. 17 3 జార్ 3 జార్తో కాదు, 2 జార్ వేసాం కదా. ఓకే, 2 అక్కడ వేసాను కానీ ఇక్కడ వేయలే. 2 వేసేసి ఇక్కడ 34 చెప్పాల. మీకు విషయం చెప్తా ఉంది. సబ్ట్రాక్షన్ చేస్తే 16. సో పాయింట్ ఉంది కాబట్టి 0. ఓకేనా? 5 2 సరిపోయింది. 160 లేదు. 9 జార్ ఉంది. 9 జార్ 153. సో సబ్ట్రాక్షన్ చేస్తే 7. సో పాయింట్ ఉంది కాబట్టి 0 70. ఇంకా నాకు ప్లేస్ లేదు. మీకు నోట్బుక్ కాబట్టి ఉంటుంది. ఒకవేళ ప్లేస్ లేదంటే ఈ 17 అలాగే రిపీట్ చేస్తాయి. ఇక్కడ వేరేది వేసుకున్నారంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. సో 17 అలాగే రిపీట్ చేసి 70 ఉందా? లేదు. 4 జార్ ఉంది. 4 జార్ 68. సో సబ్ట్రాక్షన్ చేస్తే 2. పాయింట్ ఉండటం వల్ల 0. సో 17 1 జా 17. సబ్ట్రాక్షన్ చేస్తే 3. పాయింట్ ఉంది కాబట్టి 0. మళ్ళీ 1 జార్ 17. సో సబ్ట్రాక్షన్ చేస్తే 3 1 13 వచ్చింది. సో పాయింట్ ఉండడం వల్ల 0 వస్తుంది. 130 లేదు. 136 తీసుకోకూడదు, బిఫోరే తీసుకోవాలి. 8 7 జా 119. సో సబ్ట్రాక్షన్ చేస్తే 1 11. సో పాయింట్ ఉండడం వల్ల 0. 110. సో 6 జా 102. 6 జార్ 102. సబ్ట్రాక్షన్ చేస్తే 8. సో మళ్ళీ పాయింట్ ఉండడం వల్ల 0. సో 17లో 80 లేదు. 4 జార్ మళ్ళీ ఎంత? 64. 68. సబ్ట్రాక్షన్ చేస్తే 2 1. పాయింట్ ఉంది కాబట్టి 0. 7 జా. సో 119. సబ్ట్రాక్షన్ చేస్తే 1. సో పాయింట్ ఉండటం వల్ల 0. ఇప్పుడు 10 వచ్చింది. సో 9 0 జా 10. 17 0 జా 0. సబ్ట్రాక్షన్ చేస్తే 10. పాయింట్ ఉంది కాబట్టి 0. సో 100 ఇదండి 5. 5 జా 85. సో సబ్ట్రాక్షన్ చేస్తే 15 వచ్చింది. చూడండి, సేమ్ సబ్ట్రాక్షన్ చేస్తే నాకు ప్లేస్ లేదని నేను ఇరికిచ్చినాను, ఏం పర్వాలేదు. సో 15 మీకు కనిపిస్తాను చూడండి. ఇక్కడున్న ఇదే డివిజను మళ్ళీ ఇక్కడ రిపీట్ అయింది. సో ఆపేయాలి. ఎక్కడికి ఆపేయాలి? సో ఇక్కడ చూడండి, ఇక్కడ 5 ఉంది. 5 ముందు ఏముంది? 0 ఉంది. సో ఇక్కడ 5 ముందు 0 ఉందా? సో ఇక్కడ ఈ 7 వరకే రాసుకోవాలి అని అర్థం. ఓకేనా? చూడండి, దీని కింద మీరు రాయండి. నేను ఇక్కడ రాస్తా.
నాకు ప్లేస్ లేదు కదా, ఇంక ఇక్కడ అంటే టేబుల్ ఉంది అందువల్ల. సో ఏమి 1/17 ఈజ్ ఈక్వల్ టు పాయింట్ ముందర నెంబర్ లేదు అంటే ఏం పెట్టుకోవాలి, 0 పెట్టుకోవాలి. 0.05882354117647. సో ఇది ఆన్సర్. ఓకేనా, ఇక్కడితో మనకి ఆన్సర్ అయిపోయింది. ఇక్కడితో మనకి ఆన్సర్ అయిపోయింది, కంప్లీట్. నోట్ చేసుకోండి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అదేమంటే ఆన్సర్లో మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, బట్ విషయం మీకు తెలియాలి. అదేమంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్, మ్యాక్సిమం ఎన్ని డిజిట్స్ వచ్చిందో ఒకసారి కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 వచ్చినాయి. సో ఇక్కడ కూడా కౌంట్ చేద్దాం ఉండండి. చూడండి, ఇది కౌంట్ చేయకూడదు, అండర్లైన్ ఇక్కడ రెండోసారి ఉంది కాబట్టి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 వచ్చినాయి. సో ఎన్నన్నా రావచ్చు, ఒకవేళ కొన్ని ఇంకేదన్నా నెంబర్ ఉండొచ్చేమో, 20 100 అలా డిజిట్స్ రిపీట్ అయ్యేది. సో మనకైతే అలాంటివి అడగడు, అడిగినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇలాంటి టెక్నిక్ వాడి చేసేయచ్చు. ఓకేనా, నోట్ చేసుకొని నీట్గా. నెక్స్ట్ 6th ప్రాబ్లం చూద్దాం. ఇది ఇంకొంచెం డిఫరెంట్ ప్రాబ్లం. ఓకేనా, పైగా దీనిలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా వస్తుంది, అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఉండాలి. దాని ద్వారానే డెసిమల్స్ ఏ టైపో మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సరే ఇంకా చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు. ఫస్ట్ వన్, లుక్ అట్ సెవరల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. అంటే ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి. రేషనల్ నెంబర్ అన్నాడు కాబట్టి ఏ ఫాము, p/q. సో ఇన్ ది ఫార్మ్ p/q, q నాట్ ఈక్వల్ టు 0, వేర్ p and q are integers with no common factor other than 1. అంటే 1 తప్ప వేరే కామన్ ఫ్యాక్టర్ ఉండకుండా ఉండే విధంగా. అంటే ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 నెంబర్స్ తీసుకున్నామే అనుకోండి, 2 3, ఇది 1 టేబుల్లో తప్ప వేరే టేబుల్లో ఉండదు. 4 2, ఇది 1 టేబుల్తో పాటు 2 టేబుల్లో ఉంటుంది. సో ఇలాంటి నెంబర్స్ తీసుకోకూడదు అని చెప్పాడు, అంతే, ఇంకేంలా. కామన్ ఫ్యాక్టర్, నో కామన్ ఫ్యాక్టర్ అంటే ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ కామన్గా ఏముంది, 2 ఉంది. సో ఇది తీసుకోకూడదు, ఇలాంటి నెంబర్స్ తీసుకోకూడదు, ఇటువంటి నెంబర్సే తీసుకోవాలి. ఓకేనా, అలాంటి నెంబర్స్ తీసుకొని ఏం చేయాలి చూద్దాం. అండ్ హ్యావింగ్ టర్మినేటింగ్ డెసిమల్ రిప్రజెంటింగ్, అంటే టర్మినేటింగ్ డెసిమల్స్గా రిప్రజెంట్ చేయాలి. కెన్ యూ వాట్ ది ప్రాబబిలిటీ క్యూ మస్ట్ సాటిస్ఫై, ఇదే అనమాట. వాట్ ద ప్రాబబిలిటీ క్యూ మస్ట్ సాటిస్ఫై అంటే ఇక్కడ ఒక టెక్నిక్ వస్తుంది, ఆ సాటిస్ఫై చేసే ప్రాపర్టీ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఆ ప్రాపర్టీ నేను చెప్తాను లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే కొన్ని నెంబర్స్ తీసుకుందాం, కొన్ని ఫ్యాక్షన్స్ తీసుకుందాం. నౌ టేక్ సమ్ ఎగ్జాంపుల్స్. సో ఒక 5 తీసుకుంటాం, ఎన్నైనా తీసుకోవచ్చు, నేను 5 తీసుకుంటాను. సో ఫస్ట్ వన్ ఏం తీసుకుంటాం, 3/2 తీసుకుంటాం. ఎందుకు సార్ 3/2నే చెప్తా చూడండి. కామన్ ఫ్యాక్టర్ 1 తప్ప వేరేది లేదు, అది కాదు. ఇక డెసిమల్ ఏముంది, 2 ఉంది. డినామినేటర్, డెసిమల్ అంట, సారీ డినామినేటర్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకేనా, ఇప్పుడు దీన్ని డెసిమల్ ఫామ్లోకి రాద్దాం. సో ఇదంతా రఫ్ వర్క్లో చేసుకోవాలి, డివిజన్ అంతా. 2తో 2 1s are 2, పాయింట్ పెట్టి సబ్ట్రాక్షన్ చేస్తే 1, పాయింట్ పెట్టుకొని 0, 5s are 10, రిమైండర్ 0 వచ్చింది. సో డెసిమల్ ఫామ్ ఎంత, 1.5 అయిపోయింది కదా, అంటే రిమైండర్ 0 వచ్చింది కదా, కాబట్టి టర్మినేటింగ్ డెసిమల్. సెకండ్ వన్ ఏం తీసుకుంటాం, 5/4. సో ఇక్కడ డినామినేటర్ ఏమి, 4. సో డివిజన్ ఆ పక్క చేసి చూపిస్తాం. సో డివిజన్ అంతా 4ని 5తో డివిజన్ చేయాలి. 1s are 5, 4, సబ్ట్రాక్షన్ చేస్తే 1, పాయింట్ పెట్టుకుంటాం 0, 2s are 8, సబ్ట్రాక్షన్ చేస్తే 2,
పాయింట్ ఉంది కాబట్టి 0, 2 4 5 జా 20. సో రిమైండర్ 0. సో ఎంత వచ్చింది? 1.25. నెక్స్ట్ థర్డ్ వన్ నేను తీసుకుందాం 6,5. సో ఇది కూడా 1 టేబుల్లో తప్ప వేరే టేబుల్లో లేదు. సో డినామినేటర్ ఎంత? 5. సో డినామినేటర్ ఎంత? 5. అంటే 6ని 5తో చేయాలి. 1s are 5, సబ్ట్రాక్షన్ చేస్తే 1, పాయింట్ పెట్టుకుంటాం 0, 2s are 10, 0 వచ్చింది. సో 1.2 వచ్చింది. అయిపోయింది కాబట్టి టర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ ఫోర్త్ వన్ నేను తీసుకుందాం. సో ఇక్కడే మీకు చాలామందికి ఒకరికి డౌట్ వచ్చేసి ఉంటుంది. సార్ 2 పక్కన నెంబర్లే తీసుకున్నారు, ఏం సార్ ఇలాగే తీసుకోవాలా అనే డౌట్ వచ్చేసిందా? సరే ఇప్పుడు మారుస్తా. 5/8. సో ఈ 2 పక్కన లేదు. ఓకే క్లియర్. ఇప్పుడు ఇది చేసి చూద్దాం. ఇక డినామినేటర్ అంతా 8. ఎందుకు డినామినేటర్ రాస్తానంటే అదే అన్నమాట మనకి ఇంపార్టెంట్. చూడండి ప్రాపర్టీ క్యూ అంటే ఎక్కడ ఉంది? డినామినేటర్. అందుకే క్యూ గురించి, ఆ డినామినేటర్ గురించి మాత్రమే రాస్తా ఉంటాం. సో ఇక్కడ ఏమి 5ని 8తో డివిజన్ చేద్దాం. 0 పెట్టుకుంటాం. 5 6 are 48. సబ్ట్రాక్షన్ 2 చేస్తే 2, పాయింట్ పెట్టి 0 ఉంది కాబట్టి 2s are 16. సబ్ట్రాక్షన్ చేస్తే పాయింట్ 4 ఉంది కాబట్టి 0, 40, 5s are 8, 5s are 40, 0 వచ్చేసింది. సో ఎంత? 0.625. సో లాస్ట్ వన్ 13/10. సో డినామినేటర్ ఎంత? డినామినేటర్ ఎంత వచ్చింది? 10 వచ్చింది. సో 10తో 30. సో 1s are 10, సబ్ట్రాక్షన్ చేస్తే 3, పాయింట్ పెట్టుకుంటాం 0. సో 10 3s are 30, 0 వచ్చేసి. సో ఎంత? 1.3. ఇవి వచ్చినాయి. ఇవన్నీ ఎగ్జాంపుల్, అన్నీ టర్మినేటింగ్ డెసిమల్. వాళ్ళు చెప్పినట్టు అన్నీ ఎక్కడ మెన్షన్ చేసాం? ఇదిగోండి నేను అండర్లైన్ చేయాలి. టర్మినేటింగ్ డెసిమల్ రిప్రజెంటేషన్. ఓకేనా? ఇక్కడ ఏముంది? సో ఇక్కడ ఏముందంటే ఇవి నా ఇష్టంగా తీసుకున్న ఒక కండిషన్ ప్రకారం తీసుకున్నా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యాక్చువల్గా ఇది మీకు 10th క్లాస్లో ఉంటుంది ఈ పాయింట్. అయినా సరే నేను ఇక్కడనే నేర్పిస్తాను, ఎందుకంటే మీకు సబ్జెక్ట్ రావాలి. సో ఎప్పుడు కూడా టర్మినేటింగ్ డెసిమల్ అంటే ఆడుండే డినామినేటర్ 2 కానీ 2 మల్టిపుల్స్ కానీ 5 కానీ 5 మల్టిపుల్స్ కానీ ఉంటాయి. చూడండి 2 మల్టిపుల్, ఇది 5, ఇది 2, ఇది 5. అవి తప్ప వేరే ఉండవు. వేరేది ఉన్నిందనుకోండి అది టర్మినేటింగ్ డెసిమల్ అవ్వదు. ఓకేనా? ఓన్లీ 2, 5 ఉండాలి. సో దానికోసం మనం ఏం రాయొచ్చు? ఇట్లా రాసుకుంటాం ఆన్సర్. డినామినేటర్ must be the prime factor of prime factorization of Q has only powers of 2 or powers of 5 or both. అంతే. అంటే 2తో 5తో మల్టిపుల్ అవ్వాలి, లేదా ఓన్లీ 2s ఉండాలి. ఇక్కడ చూసారంటే ఇది 2 టేబుల్లో మాత్రమే ఉంటుంది. సో దీన్ని కానీ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో రాస్తే 2² రాస్తాం. ఈ 8ని అయితే 2^3 రాయొచ్చు, అదే 2³ అదే 10 అనుకోండి 2 × 5 రాయొచ్చు. సో ఇవి మాత్రమే ఉండాలి డినామినేటర్స్. ఓన్లీ 2స్ని 5స్ని యూజ్ చేసి మల్టిప్లై చేస్తే వచ్చిన నెంబర్స్ మాత్రమే ఉండాలి. దాన్ని సింపుల్గా ఏమంటామంటే ది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ Q హ్యావింగ్ ఓన్లీ పవర్స్ ఆఫ్ 2 ఆర్ పవర్స్ ఆఫ్ 5 ఆర్ బోత్. ఇది ఆన్సర్. ఓకేనా? ఇది బాగా నేర్చుకోండి. ఇదే మీకు చెప్తానన్నాను కదా ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ డినామినేటర్లో మన నెంబర్స్ని కానీ
ఇది ఫ్యాక్టరైజేషన్ చేస్తే అక్కడ 2, 5 తప్ప వేరే ఉండకూడదు. అలాంటి టైంలో ఆ డెసిమల్ ఫామ్‌లో రాస్తే ఖచ్చితంగా టర్మినేటింగ్ డెసిమల్సే అవుతాయి. మిగిలిన 2 ఎలా సార్ అంటే అవి సిట్యుయేషన్‌ని బట్టి మారుతాయి. వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా? సరే ఫస్ట్ ఇది నీట్‌గా నోట్ చేసుకోండి. ఇది మాత్రమే ప్రాబ్లమ్. ఇదంతా రఫ్ వర్కు. యాక్చువల్‌గా ఇదంతా మీరు పెన్సిల్‌తో ఎయ్యాలి. ఓకేనా? ఈ రఫ్ వర్క్ అంతా క్యాలిక్యులేషన్ పార్ట్ కదా! క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా పెన్సిల్‌తో వేయడం అలవాటు చేసుకోండి. ఇంకా నేను ఎక్కువ మార్కర్స్ వాడాననుకోండి నాకు పట్టుకోవడానికి ఇబ్బంది. లేదంటే నేను బ్లాక్ కలర్‌తో చేసుంటాను. చేయడం నాకు ఇబ్బంది లేదు. 3 కలర్స్ హ్యాండిల్ చేస్తూ మీకు క్లాస్ చెప్పాలంటే నాకు కొంచెం ప్రాబ్లమ్ అందువల్ల. 2 ఉంటేనే అప్పుడప్పుడు కన్‌ఫ్యూజ్ అవుతా. సరే నీట్‌గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లమ్. ఇది డెడ్ ఈజీ ప్రాబ్లమ్. అసలు ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ పార్టే అవసరం ఉండదు. జస్ట్ థింకింగ్ ఉంటే చాలు. అంటే మనకి 3 టైప్స్ చెప్పాం కదా! టర్మినేటింగ్ డెసిమలు, నాన్ టర్మినేటింగ్ అండ్ రికరింగ్ డెసిమలు, మూడోది నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ డెసిమల్స్. ఈ పేర్ల గురించి వాటికి ఒక్కొక్క దానికి క్లారిటీగా ఎగ్జాంపుల్స్ గుర్తుంటే సరిపోదు. సో క్వశ్చన్ చూశారంటే ఏమన్నాడు అడిగాడు, రైట్ 3 నెంబర్స్ హూస్ డెసిమల్ ఎక్స్పాన్షన్ అంటే 3 నెంబర్స్ రావాలి. ఆ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఏమి నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్. సో నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్గా ఉండే ఎనీ 3 ఎగ్జాంపుల్స్ మన ఇష్టం మనం రాయొచ్చు. నేనేం రాస్తా 0.1, 0.0, 1, 0, 0, 0, 1, 0, 0, 0, 0 ఇలా ఏదన్నా రాయొచ్చు. సో చూడండి 1, 0, 10 వచ్చింది కానీ మళ్ళీ 10 వచ్చిందా 100 తర్వాత 1000 అలా వచ్చింది. ఎలా అంటే అలా పెరుగుకుంటా పోయింది ఉండొచ్చు. సో ఇంకోటి సో 0.12437900714 ఇలా ఏదన్నా రిపీట్ కావచ్చు. ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్ ఏమంటే 007 వచ్చింది సార్, ఇక్కడ కూడా 007 వచ్చింది కదా సార్ అనుకుంటారు. కానీ దాని తర్వాత నెంబర్ కూడా చూడాలి. 7 తర్వాత ఏమొచ్చింది 2 వచ్చింది. కానీ ఇక్కడ 7 తర్వాత 1 వచ్చింది. కాబట్టి రిపీటింగ్ కాదు. ఇలా మనకి నచ్చినట్టు ఎలాగన్నా వేసుకోవచ్చు ఎగ్జాంపుల్స్. ఓకేనా? సో ఇంకా సింపుల్‌గా చూడండి. 0.1, 2, 3, 4, 6, 7, 3, 2, 1, 7, 4, 9, 5 మన ఇష్టం ఏ నెంబర్ అన్నా వేసుకోవచ్చు. రిపీటింగ్ కాకుండా జాగ్రత్తగా వేసామంటే సరిపోదు. ఓకేనా? ఫస్ట్‌ది ఎందుకు ఇలా వేసాననేది డౌట్ వస్తుంది కొంతమందికి. ఎందుకంటే ఇటువంటి ఎగ్జాంపుల్స్ మనకి టెక్స్ట్ బుక్‌లో ఇచ్చారు. అందువల్ల అలాంటి ఎగ్జాంపుల్ ఒకటి పెట్టాను. ఇంకా రిమైనింగ్ మన థింకింగ్ నాలెడ్జ్‌కి ఉన్నట్టు పెట్టారు. ఓకేనా? అంతే ఇంకా ఆన్సర్ ఏం లేదు. అయిపోయింది ప్రాబ్లమ్. ఓకే? రాసుకోండి నీట్‌గా. నెక్స్ట్ 8థ్ ప్రాబ్లమ్ చూద్దాం. ఇదొచ్చి మనకి ఎగ్జాంపుల్ 10థ్ ప్రాబ్లమ్ ఉంది కదా! యాజ్ ఇట్ ఈస్ అదే ప్రాబ్లమ్ లాగా. అయితే ఇక్కడ వేరే నెంబర్స్ ఇచ్చారు కాబట్టి మనమే చెప్తాం. ఇబ్బంది లేదు. ఓకే? ఫస్ట్ క్వెషన్ ఏమి ఇచ్చాడు? ఫైండ్ ది 3 డిఫరెంట్ ఇర్రేషనల్ నెంబర్స్ బిట్వీన్ ది రేషనల్ నెంబర్స్. అంటే ఇర్రేషనల్ నెంబర్స్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. వేటి మిడిల్‌లో రేషనల్ నెంబర్స్‌ని మిడిల్‌లో. ఓకేనా? నార్మల్‌గా మీకేం చెప్పాను? ఇర్రేషనల్ నెంబర్స్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఉండే నెంబర్స్‌ని ఈజీగా ఇర్రేషనల్ నెంబర్స్‌గా గుర్తుపెట్టుకోండి అన్నా. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పాను ఇర్రేషనల్ నెంబర్స్‌కి? నాన్ టర్మినేటింగ్, నాన్ రికరింగ్ డెసిమల్స్ అన్నీ ఇర్రేషనల్ నెంబర్స్ కిందకే వస్తాయి. సో అందువల్ల ఇవి రూట్ నెంబర్స్‌గా మార్చుకోవడం మనకి కష్టం. అదే డెసిమల్స్ నెంబర్స్‌గా మార్చడం డెడ్ ఈజీ. సో అందువల్ల వీటిని ఫస్ట్ డెసిమల్ నెంబర్స్‌గా మార్చాలి. అందువల్ల డివిజన్ ఆ పక్క నేను వేస్తాను. సో అది వేసుకోవాలి. ప్లస్ పెన్సిల్‌తో వేసుకోవాలి. ఈ డివిజన్స్ పెన్సిల్‌తో వేసుకోవాలి. సో 7ని 5ని 7తో చేయాలి. సో ఫస్ట్ వన్ పాయింట్ పెట్టుకుంటాను 0. 7 7s are 49. సబ్ట్రాక్షన్ చేస్తే 1. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది చూడండి 7 ఉంది. సో 7 ఉంది అంటే 2 టేబుల్‌లో 5 టేబుల్‌లో ఉండదు కాబట్టి ఇది ఖచ్చితంగా నాన్ టర్మినేటింగ్ అండ్ రికరింగ్. ఇది కూడా అంతే నాన్ టర్మినేటింగ్ రికరింగ్.
టర్మినేటింగ్ కావాలంటే ఇంతకుముందు ప్రాబ్లంలో చెప్పుకున్నాం కదా, 2 టేబుల్లో మళ్ళీ 5 టేబుల్, ఈ 2 టేబుల్స్లోనే పోవాలి. 2 టేబుల్ 5 టేబుల్, ఇది 7 టేబుల్, ఇది 11, అవునా? సో 2 10 లేదు, అదే 2 5 లేదు, కాబట్టి ఇది టర్మినేటింగ్ అయ్యే ఛాన్స్ లేదు. నాన్ టర్మినేటింగ్ రిపీటింగే కావాలి ఖచ్చితంగా. సో అందువల్ల ఏంటి, మనం ఇది గుర్తుపెట్టుకోవాలి, ఏంటది డివిజన్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇదే అది డివిజన్, ఈసారి ఫస్టే వచ్చింది, ఇంతకు ముందు దానిలో తీసుకోవాలి, ఎందుకంటే అక్కడ 0 పెట్టుకున్నాం మధ్యలో. 17 0 అని పెట్టుకున్నాం ఇంతకుముందు ప్రాబ్లం, చూడండి గుర్తుంటుంది, ఈ వీడియోలోనే చెప్పా కదా. అందువల్ల మనం తీసుకోవాలి, సెకండ్ డివిజన్ తీసుకున్నాం, కానీ ఇక్కడ ఫస్ట్ వన్నే తీసుకోవచ్చు, ఎందుకంటే మూడిట్లోనూ నెంబర్స్ ఉన్నాయి. సో అది ఎప్పుడు రిపీట్ అవుతుంది చూద్దాం. సో పాయింట్ ఉంది కాబట్టి 0 1 0 7, సబ్ట్రాక్షన్ చేస్తే 3, పాయింట్ ఉంది 0 4 0 28 2, పాయింట్ ఉంది కాబట్టి 0 2 0 14, సబ్ట్రాక్షన్ చేస్తే 6 0 వస్తుంది, 8 0 15 6, సబ్ట్రాక్షన్ చేస్తే 4 0 వస్తుంది, 5 0 35, సబ్ట్రాక్షన్ చేస్తే 5 0 ఉంది కాబట్టి 0. సో 7 7 49, సబ్ట్రాక్షన్ చేస్తే 1. సో సేమ్ డివిజన్ వచ్చేసింది చూడండి. సో ఇది ఎక్కడ, ఇక్కడ దాకా, అంటే ఇక్కడి దాకా బార్ ఉన్నట్టే అయిపోయింది. నెక్స్ట్ ఇది చూద్దాం, 17 9 11తో చేయాలి. సో 0, అదే పాయింట్ పెట్టుకుంటాం, 0 పెట్టుకుంటాం. 11 8 88, సబ్ట్రాక్షన్ చేస్తే 2, పాయింట్ ఉంది కాబట్టి 0 1 0 11, సబ్ట్రాక్షన్ చేస్తే 9 0. సో 88 వచ్చేసింది చూడండి, ఇక్కడే వచ్చేసింది, వెంటనే వచ్చేసింది, అవునా? అంటే ఏమని 8 to 1 రిపీటింగ్ అవుతా ఉంది, కాబట్టి ఏం రాయొచ్చు చూడండి. ఫస్ట్ది గివెన్ రేషనల్ నెంబర్స్ ఆర్, ఫస్ట్ వన్ ఏమి 5/7 ఈజ్ ఈక్వల్ టు, చూడండి పాయింట్కి ముందు నెంబర్ లేదు అంటే 0 ఉన్నట్టు, 0.714285 బార్, ఓకేనా? అండ్ సెకండ్ వన్ ఏమి 9/11 ఈజ్ ఈక్వల్ టు 0.81 బార్, ఓకేనా? ఇప్పుడు మనం రాయాల్సింది ఇర్రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే నాన్ టర్మినేటింగ్, నాన్ రికరింగ్, అంటే నాన్ రిపీటింగ్ అని. సో రాస్తా చూడండి, దేర్ఫోర్ రిక్వైర్డ్ 3 different irrational numbers, irrational numbers are. సో ఫస్ట్ వన్ చూడండి, ఏం రాస్తాం, ఇక్కడ ఉండేది రాసేయండి ఫస్ట్, ఇక్కడ ఏముందో అది రాసేయండి, కానీ దీనికన్నా బిగ్గెస్టే రాయాలి, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉండే డిజిట్స్ కాకుండా వేరే మార్చండి. ఇక్కడ ఏముంది 71, ఇవంతా కూడా చూడకండి, జస్ట్ సింపుల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎంత ఉంది 71, ఇక్కడ ఎంత ఉంది 81, మిడిల్లో ఏదన్నా తీసుకోండి. సో 0.72 మిడిల్లోనే ఉందా, 71 కన్నా బిగ్గెస్ట్, 81 కన్నా లోయెస్ట్, ఇలా గుర్తుపెట్టుకోండి. పక్కన మీ ఇష్టం ఏదన్నా వేసేయండి. అంతే, అయిపోయింది డైరెక్ట్ అయిపోయింది, ఇంకా లేదు, ఎక్కువ ఆలోచించాల్సిన పనిలే. నెక్స్ట్ సెకండ్ వన్ 0. సో వేరే నెంబర్ ఏదన్నా ఆలోచించుకోండి, 79, పక్కనని మీ ఇష్టం ఏమన్నా వేసేయండి, 07091439802 ఇలా ఏదన్నా రిపీట్ కాలా చూడండి. 0 పక్కన 7 ఉంది, 0 పక్కన 4 ఉంది, 0 పక్కన 1 ఉంది, మళ్ళీ 0 ముందర 2, ఎక్కడ రిపీట్లు, ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి 0.80123
70496 8. ఇది కూడా నా ఇష్టంగా నేను వేసేదే, దీనికేం లాజిక్ ఏం పెట్టుకోవాలా. జస్ట్ ఏం చెప్పాను, ఇది 71 అనుకుంటాం, ఇది 81 అనుకుంటాం, వాటి మధ్యలో ఉండే నెంబర్స్ ఏదో ఒకటి. ఇక్కడ చూడండి 72 తీసుకున్నా, 79 తీసుకున్నా, 80 తీసుకున్నా, పక్కన మీ ఇష్టం ఏమన్నా వేయచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, రిపీట్ కాకూడదు. సో ఇక్కడ 72 వచ్చింది, మళ్ళీ ఎక్కడ 72 పెట్టాల. ఇక్కడ 79 ఎక్కడా లేదు. సో ఇక్కడ 80 ఎక్కడా లేదు. అంతే, ఆ టెక్నిక్ వాడితే చాలు. ఇర్రేషనల్ నెంబర్స్కి ఏం పేరుకి? ఇర్రేషనల్ నెంబర్స్కి. ఓకేనా, నీట్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ 9th ప్రాబ్లం చూద్దాం. ఇది ఎలాంటి ప్రాబ్లం అంటే మనం ఎంతసేపు డిస్కషన్ చేసాం ఇర్రేషనల్ నెంబర్స్కి, రేషనల్ నెంబర్స్కి. ఒకవేళ డెసిమల్ నెంబర్స్ అయితే ఏ విధంగా ఉంటాయి ఇవంతా డిస్కషన్ చేశాం కదా. వీటిలో నుంచి ప్రతి దాని నుంచి ఒక టైప్ ఇచ్చాడు అంతే. ఒకసారి క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చాడు? క్లారిఫైయింగ్ ది నెంబర్స్ ఆన్ యాజ్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్ అంటే 5 ఇచ్చాడు. వీటిల్లో ఏది రేషనల్, ఎందుకు రేషనల్, ఇర్రేషనల్ అయితే ఎందుకు ఇర్రేషనల్ చెప్పాలి. సో ఫస్ట్ది మీరు అబ్జర్వ్ చేస్తే √23. సో ఇట్ ఈస్ లేదా √23 ఈస్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. సో it is a irrational numbers. It is irrational number. అంతే, అయిపోయింది, ఇర్రేషనల్ నెంబర్. నెక్స్ట్ ఇక్కడికి రండి. √225 అంటే 15 పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకేనా, సో 225 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి ఏమిది √225 కెన్ బి written in the form of P/Q. So √225 is rational number. ఓకేనా, ఇక్కడ ఇట్ ఈస్ అని చెప్పాను, ఇక్కడేమో నెంబర్ చెప్తా. సో ఇక్కడ కూడా కావాలంటే √23 అని కూడా పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. √23 ఈస్ ఇర్రేషనల్ నెంబర్. ఇక్కడ √225 ఈస్ ఏ రేషనల్ నెంబర్. ఇప్పుడు ఇక్కడికి వద్దాం, ఇవంతా డెసిమల్ నెంబర్స్. సో ఇక్కడ బాగా మీరు అబ్జర్వ్ చేయండి, 0.37696 0.3796 అంటే అయిపోయింది, పక్కన డీటెయిల్స్లో అంటే టర్మినేటింగ్ డెసిమల్. 0.3796 is a terminating decimal. So 0.3796 is rational number. ఓకేనా, ఇది టర్మినేటింగ్ డెసిమల్ కాబట్టి రేషనల్ నెంబర్. అదే ఇక్కడికి రండి, 7.478478 డిటోస్. సో ఇదేమంటే నాన్ టర్మినేటింగ్ అంటే డిటోస్ ఉంది కదా, అంటే ఆగడం లేదు, వెళ్తూనే ఉంది. అయితే వెళ్ళేది ఎలా ఉంది, 478 రిపీట్ అయింది, అంటే దీన్ని షార్ట్ ఫామ్గా 7.478 బార్గా రాయొచ్చు. సో ఇదేమవుతుంది, ఇట్ ఈస్ నాన్ టర్మినేటింగ్ అండ్ రికరింగ్ decimal. So it is rational number. అంతే, అయిపోయింది ఆన్సర్. మళ్ళీ ఇది చూడండి, ఇదేమి డీటెయిల్స్, లాస్ట్లో డీటెయిల్స్ ఉంటాయి అంటే నాన్ టర్మినేటింగ్. ఓకే, రిపీటింగ్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే
ఇక్కడ 1 పక్కన 1 జీరో ఉంది, ఇక్కడ 1 పక్కన 2 జీరోస్ ఉన్నాయి, ఇక్కడ 3 జీరోస్, సో 1 పక్కన 4 జీరోస్, అంటే నెక్స్ట్ ఏమి 5 జీరోస్, అలా కంటిన్యూ అవుతూ ఉంటుందే కానీ ఎక్కడ కూడా రిపీట్ అవ్వలేదు. ఓకేనా, చూడండి ఇక్కడ 10 వచ్చింది, ఇక్కడేమో 100, ఇక్కడ 1000, ఇక్కడ 10,000, అలా కూడా అనుకోవచ్చు. సో రిపీట్ కావడం లేదు కాబట్టి ఇది ఏమవుతుంది, ఇర్రేషనల్ నెంబర్. ఫస్ట్ టైప్ రాయాలి. సో 1.101001000100001 and so on. It is non-terminating and లేదా నాన్ రికరింగ్, అండ్ పెట్టకపోయినా ఇబ్బంది. నాన్ టర్మినేటింగ్, నాన్ రికరింగ్ decimal. So it is irrational number. Irrational number. అండ్ అయిపోయింది ఆన్సర్. చూసారా, డెడ్ ఈజీ చాప్టర్ మనకి ఇది. ఇంకా ఏదన్నా టఫ్గా ఉందనిపించిందంటే నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. టఫ్గా లేనంత మాత్రాన క్లారిటీ మిస్ అవ్వదు. మ్యాక్సిమం మనం చెప్పేవంతా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగానే చెప్తాం. ఓకే, సరే. ఇప్పుడు ఏం చేస్తారు, నీట్గా నోట్ చేసుకోండి. ఈ ప్రాబ్లంతో ఈ ఎక్సర్సైజ్ 1.3 కంప్లీట్. సో నెక్స్ట్ వీడియోలో ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. ఓకేనా, సరే నోట్ చేసుకోండి. సో చూశారు కదా, ఇదే విధంగా మ్యాక్సిమం మన 9th క్లాస్లోని అన్ని చాప్టర్స్లోని అన్ని ఎక్సర్సైజెస్ పైన వీడియోస్ చేయడం జరుగుతుంది. అవంతా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో 9th క్లాస్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం. అదేవిధంగా 10th క్లాస్ వీడియోస్ కూడా కొన్ని ఆల్రెడీ ఉన్నాయి, ఇంకొన్ని చాప్టర్స్ అప్లోడ్ చేస్తాం. దాంతోపాటు కొత్తగా టెక్స్ట్ బుక్లు కొన్ని మారాయి. 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ వీటికి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. అంటే మీకు ప్రెజెంట్ 9th క్లాస్లోనే కాదు, నెక్స్ట్ 10th క్లాస్లో కూడా మన ఛానల్ మీకు యూస్ అవుతుంది. అదేవిధంగా మీకు బ్రదర్స్ సిస్టర్స్ ఉంటే వాళ్ళకు కూడా మన ఛానల్స్ చాలా యూస్ అవుతుంది. అంటే 6th క్లాస్ నుండి 10th క్లాస్ వాళ్ళకు వీడియోస్ మన ఛానల్లో మీకు లభిస్తుంది. ఓకేనా, సరే. ఇంకా ఈరోజు చెప్పుకున్న క్లాస్ ఉంది కదా, ఈ ప్రాబ్లమ్స్ కానీ మీకు క్లారిటీగా అర్థమైంటే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.